రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నిద్రపోతూ కనిపించాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డగౌట్ లో ఉన్న ఆర్చర్ నిద్రపోతూ కనిపించాడు. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అధికారిక బ్రాడ్కాస్టర్ ఒక్కసారిగా కెమెరాను డగౌట్ వైపు చూపించగా అక్కడ వాలు కుర్చీపై పడుకొని మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ కనిపించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్చర్ మైదానంలో నిద్రపోవటం ఇదేం తొలిసారి కాదు. గత ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో జరిగిన 3వ వన్డేలో కూడా ఆర్చర్ నిద్రపోతూ కనిపించాడు. ఇక ఆ తర్వాత బౌలింగ్ కు వచ్చి రాగానే తొలి ఓవర్ లో 2 వికెట్లు తీసి పంజాబ్ కు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్లను తీసి పంజాబ్ కు భారీ దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ మ్యాచ్ ఓడిపోయే వరకు ఉండింది. తొలి బంతికే ప్రియాన్స్ ను అవుట్ చేసిన ఆర్చర్ అదే ఓవర్ చివరి బంతికి ప్రమాదకరమైన శ్రేయస్ ను అవుట్ చేసి పంజాబ్ కు షాక్ ఇచ్చాడు. నిజానికి ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో తాను ఘోరంగా విఫలమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగులు సమర్పించుకొని టోర్నీలో అత్యంత చెత్త బౌలర్ గా నిలిచాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై వికెట్లు తీయలేదు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. ఇక నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో కీలకమైన 2 వికెట్లు తీసి సత్తా చాటాడు.